సిఎస్ ఆపరేషన్ సింధూర్ భారీ సక్సెస్ అయింది. పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల ఇల్లే టార్గెట్ గా భారత ప్రభుత్వం ఇటు భారత ఆర్మీ ఫోర్సెస్ త్రివిధ దళాలు చేసిన అటాక్ సక్సెస్ఫుల్ అయింది. 90 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మనం ఒకసారి ఉగ్ర నేతలు ఎవరెవరు హతమయ్యారో లిస్ట్ చూద్దాము. ఇటు ముర్కేడీలోని మర్కజ్ తయాబాపై ఆర్మీ మెరుపు దాడి చేసింది. లష్కరే తోయిబా కీలక నేత ముదాసిర్ తో పాటు హఫీజ్ అబ్దుల్ మాలిక్ మృతి చెందారు. ఆర్మీ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక భావల్పూర్ క్యాంప్ పై మొదటి దాడి చేసింది ఇండియన్ ఆర్మీ. మౌలానా మసూద్ అజార్ టెర్రరిస్ట్ క్యాంప్ మీద రెండో దాడి. అర్ధరాత్రి ఒక్కసారిగా మిసైల్స్ తో దాడి జరగడంతో ఏం జరుగుతోందో అర్థం కాని పాకిస్తానీ టెర్రరిస్ట్ అక్కడ ఉండిపోయారు. మనం కొన్ని విజువల్స్ కూడా చూసాము. విజువల్స్ లో పాకిస్తానీ టెర్రరిస్ట్ ఇళ్లు ఏ రకంగా ధ్వంసం అయ్యాయో విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ కేవలం ఇటు టెర్రరిస్ట్ ఇళ్లని అటాక్ చేయాలి అనేది ప్రాథమిక ఆలోచనగా ఉండింది. శాటిలైట్ ఇమేజెస్ ఆధారంతో టెర్రరిస్టులను చూసి వాళ్ళ ఇళ్లను ట్రాక్ చేసి ఆ తర్వాతనే మిసైల్స్ ను డ్రాప్ చేశారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఎక్కడెక్కడ మిసైల్ డ్రాప్ అయిన విజువల్స్ ని కూడా మనం చూస్తున్నాము. మూవ్మెంట్స్ ని చూసి మరి మిసైల్స్ ని డ్రాప్ చేశారు. పాకిస్తాన్ ప్రభుత్వం కానీ లేకపోతే ఇందాక మేయర్ మాట్లాడుతూ కూడా ప్రగల్భాలు పలికే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సివిలియన్స్ మీద ఎటువంటి దాడి కూడా జరగలేదు. ప్రతి ఒక్క చోట కూడా ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్ ఖచ్చితంగా శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా పాకిస్తానీ టెర్రరిస్ట్ లష్కరే తోయిబా టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లను ముందుగానే టార్గెట్ చేసుకొని ఒక ప్రీ ప్లాన్డ్ వర్షన్ తో ముందుకు వెళ్ళింది ఇండియన్ ఆర్మీ. ప్రతి ఒక్క టెర్రరిస్ట్ కి సంబంధించి ఇళ్లను ట్రాక్ చేసిన తర్వాతనే వాళ్ళను ట్రాక్ చేసి ఆ తర్వాత వాళ్ళ మీద మిసైల్స్ ను వేసింది ఇండియన్ ఆర్మీ. ఎటువంటి సివిలియన్స్ కూడా గాయపరచాలి అనేది ఇండియన్ ఆర్మీ యొక్క లక్ష్యంగా మనకు కనిపించలేదు. కానీ పాకిస్తానీ గవర్నమెంట్ కావాలనే ఇటువంటి నిందలు వేస్తోంది ఇండియన్ ఆర్మీ మీద. మొత్తంగా ఆర్మీ దాడుల్లో 100 మంది టెర్రరిస్టులు మాత్రమే చనిపోయారు. మళ్ళీ ఈ పాయింట్ ని ప్రెస్ చేసి చెప్తున్నాను, కేవలం టెర్రరిస్టులు మాత్రమే చనిపోయారు. ఇండియన్ ప్రభుత్వం వైఖరి ముందు నుండి ఒకటే ఉండింది, టెర్రరిస్టులను హతమార్చాలి. ముందుగా పాకిస్తానీ ప్రభుత్వాన్ని అడిగింది ఒకటే, టెర్రరిస్టులను వాళ్ళు మచ్చిక చేసుకోవాలి, టెర్రరిస్ట్ అటాక్స్ ను భారత ప్రభుత్వంపై నిలిపివేయాలి అంటూ పాకిస్తానీ ప్రభుత్వాన్ని అడగటం, దానికి పాకిస్తానీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి చూపించడంతో ముందు నుండి ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ కి సంబంధించి ఒకటే లక్ష్యం ఉంది, అదే టెర్రరిస్టులను హతమార్చడం. మనం విజువల్స్ లో చూస్తున్నాము, ఒక ఫోటో కూడా చూస్తున్నాము. ఆ ఫోటోలో క్లియర్ గా కూడా టెర్రరిస్ట్ హతమైన ఫోటో మనం చూస్తున్నాము. ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్. సో ఇటువంటి ఫోటోస్ ఇంకా ఎన్నో ఉన్నాయి, క్లారిటీగా చూపించలేకపోయినా దట్ ఈస్ అ బాడీ. ఆ బాడీ ఒక టెర్రరిస్ట్ కి సంబంధించిన బాడీ. కేవలం టెర్రరిస్టుల మీద మాత్రమే అటాక్ జరిగింది. అటాక్ జరిగిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ట్రాక్ చేసి కరెక్ట్ గా మూవ్మెంట్ ని పసిగట్టిన తరువాతే మిసైల్స్ ను డ్రాప్ చేశారు. ఎటువంటి సివిలియన్స్ మీద కూడా మిసైల్స్ ని డ్రాప్ చేయలేదు. సో ఎస్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, కేవలం టెర్రరిస్టుల మీద మాత్రమే ఇటు మిసైల్స్ ను డ్రాప్ చేసింది ఇండియన్ ఆర్మీ. దీనికి సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వం వివిధ రకాలైన కమెంట్స్ చేస్తోంది, సివిలియన్స్ కు సంబంధించి కూడా మాట్లాడుతున్నారు. అసలు అప్డేట్స్ ఏంటి? ఎంతమంది టెర్రరిస్ట్ చనిపోయారు? రైట్ సర్టాజ్, ఏదైతే నిన్న రాత్రి సమయంలో భారత్ ఏదైతే ఆపరేషన్ సింధు పేరుతో అటాక్ చేసిందో ఈ అటాక్లో సాధారణ జనం కూడా చనిపోయారు అనేది ఒక సానుభూతిని పొందేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కానీ ఆర్మీ కానీ ప్రయత్నిస్తున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగా సాధారణ ప్రజలు కూడా చనిపోయారనే ఒక డ్రామా ఆడుతున్నట్లు కూడా అందరూ భావిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే నిన్న రాత్రి సమయంలో జరిగిన ఈ అటాక్లో ఉగ్రవాద స్థావరాలే టార్గెట్గా మాత్రమే ఈ భారత్ అటాక్ చేసింది. దాంట్లో ఈ ఎవరైతే ఉగ్రవాదులకు సంబంధించి ఆశ్రయం ఇచ్చి స్థావరాలకు సంబంధించి వారికి శిక్షణ ఇచ్చి ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించిన లష్కరే తోయిబాకు సంబంధించిన చీఫ్ కానీ ఇతర ఉన్నత స్థాయి ఉగ్రవాద నేతలు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లను కూడా అటాక్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. వారు కూడా ఈ దాడుల్లో మృతి చెందారు అనేది కూడా పాకిస్తాన్ వార్తా ఛానల్స్లో ఆ ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఒక అంబులెన్స్లో కూడా ఈ లష్కరే తోయిబాకు సంబంధించిన ఉగ్రవాది చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆ చీఫ్ కూడా మృతి చెందారు. హఫీజ్ అబ్దుల్ మాలిక్ కూడా మృతి చెందారని కూడా తెలుస్తోంది. దానికి సంబంధించిన విజువల్స్కి సంబంధించి ఈ అంబులెన్స్లో తీసుకువెళ్లారు. ఇప్పుడు అక్కడున్న ఆసుపత్రిలో ఏదైతే పాకిస్తాన్ సంబంధించిన హాస్పిటల్స్లో ఆర్తనాదాలు ఆహాకారాలు వినిపిస్తున్నాయి, అనేక మంది గాయాల పాలయ్యారు. దీనికి సంబంధించిన చీఫ్ కూడా ఏదైతే లష్కరే తోయిబా చీఫ్ కానీ ఇతర కీలకంగా ఎవరైతే వ్యవహరించారో ఉగ్రవాదానికి సంబంధించి వారందరూ కూడా మృతి చెందారు. వారి నివాసాలపై కూడా అటాక్ జరిగింది అనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. పాకిస్తాన్ సంబంధించిన మీడియా ఛానల్స్లో కూడా ఇదే న్యూస్ కూడా
ప్రధానంగా టీవీ ఛానల్స్లో వైరల్గా మారుతుంది. అయితే ప్రధానంగా ఏదైతే మసూద్ అజార్ క్యాంపై దాడిని పాక్ ధృవీకరించింది. ఈ ఒక్క దాడిలోనే దాదాపు 30 మంది ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తుంది. అలాగే మసూద్ ఆజాద్ కూడా మృతి చెందినట్లుగా ప్రచారం జరుగుతుంది. గతంలో ఏదైతే సింధు నది జలాల ఒప్పందాన్ని విరమించుకున్న సందర్భంలో ప్రధానిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు లష్కర్ తోయిబా చీఫ్. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఏదైతే సింధు నదిని ఆపేస్తే భారతీయుల రక్తాన్ని సింధు నదిలో పారిస్తాము, సింధు నది నీటిని ఆపాలని చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ శ్వాసను ఆపేస్తామంటూ కూడా అక్కడ ఉగ్రవాదులందరినీ కూడా ఉద్దేశించి ఈ లష్కర్ తోయిబా చీఫ్ వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా ప్రధానంగా అందరూ చూశారు. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే అతని నివాసంపై కూడా ఈ మిసైల్స్ ప్రయోగించి గృహాన్ని ఆయన నివాసాన్ని స్థావరాన్ని కూడా కూల్చేశారు. దాంట్లో నివాసం ఉంటున్నాడు ఈ లష్కర్ తోయిబా చీఫ్. ఆయన కూడా మృతి చెందారు అనే ఒక ప్రచారం అయితే వార్తా ఛానల్లో వైరల్గా మారింది. దానికి సంబంధించి అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లే క్రమంలో అంబులెన్స్లో తరలించారు. ప్రజెంట్ హాస్పిటల్లో ఉన్నారు అనేది ఒక ప్రచారం అయితే జరుగుతోంది. కానీ మొత్తంగా ఈ దాడుల్లో మొత్తం ఆర్మీ ఈ లష్కర్ తోయిబా చీఫ్ కూడా చనిపోయినట్లు కూడా ధృవీకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టెర్రరిస్ట్ క్యాంప్ నుంచి మసూద్ను అంబులెన్స్లో తీసుకువెళ్లారు. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా పాకిస్తాన్ మీడియాలో వైరల్గా మారాయి. మొత్తంగా భావన్పూర్ ఆసుపత్రిలో భారీగా ఆహాకారాలు చేస్తూ ఉన్నారు. ఆసుపత్రిలో గాయపడిన వారందరూ కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే దీంట్లో కేవలం ఉగ్రవాదులే స్థావరాలే టార్గెట్గా చేసుకుని దాడులు చేశామనేది భారత ప్రభుత్వం, ఆర్మీ కానీ ఇటు డిఫెన్స్ అంతా కూడా చెప్తుంది, వాయుసేన కానీ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ సాధారణ ప్రజలు కూడా మృతి చెందారు అనే మరొక వాదన తెర మీదకి తీసుకొస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం. దీనికి ప్రతీకార దాడి ఉంటుంది, మేము తిరిగి మళ్ళీ దాడి చేస్తామంటూ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అయితే ప్రధానంగా చేస్తున్నారు. అసలు భారత్ ఈ దాడి చేయడానికి ప్రధాన కారణం పెహల్గాంలోని బైసరణలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడం, ఆ ఉగ్రవాదుల వెనుక లష్కర్ తోయిబా ఐసిస్ ఉంది అనేది ప్రధానంగా భావిస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఏదైతే ది రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది లష్కర్ తోయిబాకు అనుబంధ సంస్థ, ఐసిస్ బ్యాక్గ్రౌండ్లో ఉండి వీరందరికీ కూడా శిక్షణ ఇచ్చి పిఓకేలో శిక్షణ ఇచ్చి వారందరినీ కూడా ఈ విధంగా ఉగ్రవాదులుగా తయారు చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వారిని టార్గెట్గా చేసుకుని పర్యాటకులను భారత్లో 3 పర్యాటక ప్రాంతాలను ముందు రెక్కి నిర్వహించారు. భద్రత ఎక్కడైతే తక్కువ ఉందో అక్కడ టార్గెట్ చేయాలి అనేది ప్రధానంగా వారు నిర్ధారించుకున్నారు. దానిలో భాగంగానే 26 మందిని వారు ఉగ్రవాదుల కాల్పుల ద్వారా వారిని హతమార్చారు. దీనికి ప్రతీకార దాడి ఉండబోతోంది, గట్టిగా బదులిస్తామని భారత్ చెప్పింది. అప్పటి నుంచి కూడా మొత్తం పాకిస్తాన్కి సంబంధించిన అన్ని విషయాలలో కఠినంగా నిర్ణయాలు తీసుకుంటుంది. సింధు నది జలాలకు సంబంధించి కానీ వాణిజ్యపరంగా, దౌత్యపరంగా, మరోవైపు విమానాలకు సంబంధించి కూడా అనేక రకాల చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే రోజుకు 400 విమానాలు తిరిగే పాకిస్తాన్లో కేవలం 20 విమానాలకు పరిమితమైంది. అది దాని ఇన్కమ్ కూడా కంప్లీట్గా పరిమితం. అంటే ఆర్థిక మూలాలపై కంప్లీట్గా భారత్ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆర్థికంగా కుదేలైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు యుద్ధానికి సంబంధించి ఎవరు కూడా అక్కడ సహకరించలేదు. పాకిస్తాన్ ఆర్మీ కూడా దూరం అవుతోంది, ప్రతిపక్ష పార్టీలు సహకరించలేదు, మిత్రదేశం ఆఫ్ఘనిస్తాన్ దూరమైంది, మరోవైపు ఇటు చైనా, మరోవైపు టర్కీ, ఇరాన్, ఇరాక్ సహకారంతో ఇప్పుడు యుద్ధం చేయాలనే ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగానే ఇప్పుడు నిన్న రాత్రి 1:28 సమయంలో అంటే 12 గంటల తర్వాత దీనికి సంబంధించిన ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ చేసిన తర్వాత అధికారికంగా 1:44 భారత ప్రభుత్వం ఈ అటాక్ ప్రారంభించామని కూడా తెలియజేసింది. మొత్తంగా ఇదైతే ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ అయిందంటూ, విజయవంతమైందంటూ కూడా ఇటు రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలియజేశారు. అందరికీ కూడా అభినందనలు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి మరి కాసేపట్లోనే మీడియా సమావేశం కూడా పెట్టబోతున్నారు. అంటే మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, అలాగే దీనికి సంబంధించిన ఇతర కొంతమంది దీంట్లో సమావేశంలో పలు కీలక వివరాలను, ఆపరేషన్కి సంబంధించిన వివరాలను వెల్లడించబోతున్నారు. ఇటు హోంశాఖకు సంబంధించి కానీ, డిఫెన్స్ సంబంధించి, నేవీకి సంబంధించిన వారందరూ కూడా దీనికి సంబంధించి కొన్ని కీలక విషయాలను, కీలక వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని దాడి జరిగింది అనేది కూడా ప్రధానంగా చూపించే విధంగా కూడా ఇక్కడ ఈ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. ఈ ప్రెస్ మీట్లో ఆపరేషన్ ఇప్పుడు స్టార్ట్ అయింది, ఈ ఎంతమంది వైమానిక దళాలు కానీ, ఇటు మరోవైపు త్రివిధ దళాలకు సంబంధించిన సిబ్బంది కానీ, భద్రతలు కానీ ఎంతమంది పాల్గొన్నారు, ఏంటి, అక్కడ పాకిస్తాన్పై ఏ విధంగా ఈ క్షిపణులు దాడి చేశారు అనేది ప్రధానంగా ఇప్పుడు అధికారికంగా వివరించబోతున్నారు. కానీ ఈ ఆపరేషన్ సింధూర్ అనేది విజయవంతమైందంటూ కూడా అందరూ ఎంతో ఆనందిస్తూ ఉన్నారు. ఇటు ఈ దాడిపైన అందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు, అందరినీ కూడా ప్రశంసిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. భారత ప్రభుత్వాన్ని అందరూ కూడా, పాకిస్తాన్ ప్రజలు కూడా, ఒక వర్గం ప్రజలు ఏదైతే యుద్ధానికి దిగాల వద్దని కూడా అక్కడ ఒక సర్వే నిర్వహించిన నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. భారత్తో యుద్ధం చేసేందుకు మేము సుముఖంగా లేము, మేము వ్యతిరేకిస్తున్నామంటూ కూడా వారందరూ తెలియజేశారు. దానిలో భాగంగా అక్కడున్న ప్రజలు కూడా చాలామంది సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కావడం, దాంట్లో ఉగ్రవాద స్థావరాలను మట్టిపెట్టడం, దాంట్లో ఉగ్రవాదానికి సంబంధించిన చీఫ్ కూడా
మరణించారనే ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో అంబులెన్స్లో తరలించే సందర్భంలో విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెస్ అయిందంటూ కూడా అందరూ ఎంతో ప్రశంసల వర్షం అయితే భారత ప్రభుత్వం పైన కురిపిస్తున్నారు. ఇటు మరోవైపు ప్రపంచ దేశాలకు సంబంధించిన మిత్ర దేశాలు కూడా భారత్ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నాయి. ఇజ్రాయెల్ కూడా భారత్ ఏదైతే అటాక్ చేస్తుందో దాన్ని మేము సమర్థిస్తున్నామో, భారత్కు మద్దతు ఇస్తున్నామంటూ కూడా వారు కూడా ట్వీట్ చేశారు. థ్యాంక్ యూ శివ. సో ఎస్, మొత్తానికి ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయింది. మేజర్గా ఇటు టెర్రరిస్ట్లే టార్గెట్గా ఆపరేషన్ సింధూర్ను ప్రకటించింది ఇండియన్ గవర్నమెంట్. ఇవాళ అర్ధరాత్రి 1:26 ఈ ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది. టెర్రరిస్ట్ నివాసాలను గుర్తించి టెర్రరిస్ట్ నివాసాల మీద మాత్రమే మిసైల్ డ్రాపింగ్స్ జరిగాయి. మనం విజువల్స్ లో చూస్తున్నాము. లష్కరే తోయిబా చీఫ్ ఇంటిని మనం చూస్తున్నాము. ఆ లష్కరే తోయిబా చీఫ్ ఇల్లు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఇంటి నుండి హుటాహుటిన అంబులెన్స్ లోపల పెట్టి హాస్పిటల్ కి తీసుకెళ్లిన విజువల్స్ ఇటు శాటిలైట్ విజువల్స్ లో మనకు కనిపిస్తున్నాయి. సో ఖచ్చితంగా లష్కరే తోయిబా చీఫ్ ఎయిదర్ గాయపడి ఉంటాడు లేక చనిపోయి ఉంటాడు అని అయితే చెప్తున్నారు. మరి చనిపోయాడా లేదా అనేది అయితే క్లారిటీ లేదు. ఇక ఆ తర్వాత టెర్రరిస్టులు మాత్రమే అటాక్ చేశారు అనే దానికి ప్రూఫ్ గా టెర్రరిస్ట్ చనిపోయిన ఫోటో కూడా మనకి బిగ్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తోంది. దో బ్లర్ చేసి కనిపిస్తున్న విజువల్ లో క్లియర్ గా కూడా మనకి ఫోటోలో కనిపిస్తున్న టెర్రరిస్ట్ ని హతమార్చిన ఫోటో కనిపిస్తోంది. అయితే పాకిస్తానీ మీడియా మాత్రం దీనికి సంబంధించి ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుంది అన్నమాట. మొత్తంగా పాకిస్తానీ మీడియా మొత్తం కూడా సింపతిని తీసుకునే వైనం మనం చూస్తున్నాము. పాకిస్తానీ మీడియా కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కావాలనే సివిలియన్స్ ని టార్గెట్ చేసి చంపారంటూ కూడా వాళ్ళు చేస్తున్న ఒక డ్రామాని మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ డ్రామా వీడియోని మనం చూద్దాము. సో ఎస్, ప్రెసెంట్ మీరు చూస్తున్న ఒక వీడియో సిఎస్, ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియోలో క్లియర్ గా కూడా పాకిస్తానీ మీడియాకి సంబంధించి ఒక న్యూస్ ప్రెసెంట్ ఏడుస్తూ కూడా సివిలియన్స్ మీద దాడి జరిగింది, ఎవరైతే అమాయకులు చనిపోతున్నారో వాళ్ళందరికీ కూడా బలం చేకూరాలి అంటూ కూడా ఆవిడ ఏడుస్తూ చెప్పిన విజువల్స్ మనకి వైరల్ అవుతున్నాయి ప్రెసెంట్. సో ఇటువంటి విజువల్స్, ఇటువంటి సింపథైజింగ్ వీడియోస్ కరెంట్లీ పాకిస్తానీ ప్రభుత్వం కానివ్వండి, మీడియా కానివ్వండి చేసే ప్రయత్నం చేస్తోంది. बल्कि अल्लाह से दरख्वास्त करे कि वो हमारे जैसे कमजोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत एक है. ఇంకొకసారి ప్లే చేస్తాం. आपके मासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी, दुनिया में उन पर क्या बीती इस पर भी बात होगी. खुदा अपने मासूमों को तलकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत न करे, बल्कि अल्लाह से दरख्वास्त करे कि वो हमारे जैसे कमजोर ईमान वालों को ताकत अता करे, क्योंकि हम भूले हुए हैं कि मनफत एक है. సిఎస్ చూసారు కదా, ఇటువంటి సింపథైజింగ్ వీడియోస్ రిలీజ్ చేస్తోంది పాకిస్తానీ గవర్నమెంట్ అండ్ మీడియా. ఇందాక ఆవిడ మాట్లాడుతూ ఏడ్చే ప్రయత్నం చేస్తూ కూడా ఆవిడ చెప్తుంది ఒకటే, సివిలియన్స్ మీద దాడి జరుగుతోంది, అమాయకులను చంపేస్తున్నారు అంటూ కూడా పాకిస్తాన్ ఒక సింపతిని కలెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తోంది. మొసలి కన్నీరు కారుస్తోంది. ముందు నుండే ఇండియన్ గవర్నమెంట్ క్లియర్గా వ్యాఖ్యానిస్తూ వస్తోంది, టెర్రరిస్టులను మీరు కంట్రోల్ చేయండి, టెర్రరిస్ట్ అటాక్స్ను కంట్రోల్ చేయండి అంటూ. ఆ సందర్భంలో పాకిస్తానీ గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఇటు యుద్ధానికి మేము సిద్ధం అంటూనే ప్రకటించారు. ఇప్పుడు యుద్ధం జరుగుతున్న ఈ సందర్భంలో సివిలియన్స్ మీద అటాక్ చేస్తున్నారు, అమాయకులు చచ్చిపోతున్నారు అంటూ కూడా పాకిస్తానీ గవర్నమెంట్ మేజర్ కానివ్వండి, లేకపోతే ఇటువంటి న్యూస్ ఛానల్స్ కమెంట్ చేయడం విడ్డూరంగా అనిపిస్తోంది. విజువల్స్ లో మనం చూస్తున్నాము, పాకిస్తానీ టెర్రరిస్టులు ఎవరైతే హతమయ్యారో ఆ విజువల్స్ మనం చూస్తున్నాము. మీకు పక్కన కనిపిస్తున్న ఆ విజువల్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. పాకిస్తానీ టెర్రరిస్ట్ మాత్రమే ఇటు అటాక్ లో భాగంగా చనిపోయారు అనే దానికి ప్రూఫ్ గా ఒక విజువల్ ని మాత్రం మేము చూపిస్తున్నాం, ఒక ఫోటోని. మిగతా పాకిస్తానీ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఫోటోస్ కూడా బిగ్ టీవీ కలెక్ట్ చేసిన ఫోటోస్ అన్నింటినీ కూడా స్క్రీన్ మీద ప్లే చేస్తోంది. మొత్తంగా 100 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. కొంతమంది హాస్పిటల్స్ లో ఉన్నారు. ఇటు లష్కరే తోయిబా చీఫ్ ని కూడా తన ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసిన తర్వాత అక్కడి నుండి
అంబులెన్స్ వెళ్ళిన విజువల్స్ కూడా శాటిలైట్ ఇమేజెస్ లో రికార్డ్ అయ్యాయి. సో మరి లష్కరే తోయిబా చీఫ్ ఇంకా బతికున్నాడా లేదా అనేది కూడా మరి కాసేపట్లో మనకి తెలియబోతోంది. ఇప్పటికే కొంతమంది టెర్రరిస్టులు చనిపోయినట్టుగా, కొన్ని టెర్రరిస్ట్ స్థావరాల మీద అటాక్ జరిగినట్టుగా పాకిస్తానీ ప్రభుత్వం తనకి తాను ఒప్పుకుంది. మరి ఇటువంటి డ్రామాస్ చేయడం పాకిస్తానీ ప్రభుత్వం ఆపుతుందా లేదా అనేది వేచి చూడాలి. అయినా ఇలాంటి మాటలు మాట్లాడుతూనే, ఇటువంటి సెంటిమెంట్స్ క్రియేట్ చేస్తూనే క్లియర్ గా వార్ కి మేము సిద్ధం అంటూ మళ్ళీ ప్రకటిస్తోంది పాకిస్తానీ గవర్నమెంట్. ఇందాక పాకిస్తానీ మేజర్ మాట్లాడుతూ కూడా ఇటు భారతదేశంపై ప్రతీకార చర్య తప్పకుండా ఉంటుంది, దానికి సంబంధించి మేము సన్నద్ధం అవుతున్నాం అంటూ కూడా ఇటు పాకిస్తానీ మేజర్ ప్రకటించే ప్రయత్నం చేశారు. పాకిస్తాన్లో ఇప్పటికే ఎమర్జెన్సీని కూడా ప్రకటించారు. కానీ భారతదేశం మాత్రం కేవలం ఇటు పాకిస్తానీ టెర్రరిస్టుల మీద మాత్రమే అటాక్ చేసింది. పాకిస్తానీ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్లని ముందుగా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ట్రాక్ చేసి అక్కడ మాత్రమే మిసైల్ డ్రాపింగ్స్ అనేవి జరిగాయి. సో ఎస్, మొత్తానికి ఈ వార్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇటు ఇప్పటి వరకు మీరు చూస్తున్న విజువల్స్ లో పాకిస్తానీ టెర్రరిస్టులు ఎవరైతే హతమయ్యారో వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు? అండ్ ఇందాక మీరు చూసిన వీడియోకు సంబంధించి ఎక్కడైతే న్యూస్ ప్రెజెంటర్ ఏడుస్తూ సింపతిని క్రియేట్ చేసే ప్రయత్నం చేసిందో తన గురించి మీరేమనుకుంటున్నారు? డూ లెట్ us know and keep watching Big TV. సిఎస్ విజువల్స్ లో చూస్తున్నాం మనం, మిసైల్ డ్రాపింగ్ విజువల్స్ ఒక బాక్స్ లో చూస్తున్నాం. అట్ ద సేమ్ టైమ్ ఇటు లష్కరే తోయిబా చీఫ్ ఇల్లు ధ్వంసమైన విజువల్స్ చూస్తున్నాం. పైన టెర్రరిస్ట్ చచ్చిపోయిన ఫోటోని కూడా చూస్తున్నాం. మొత్తంగా 4 బాక్స్ విజువల్స్ లో మీకు క్లియర్ గా కనిపిస్తోంది ఎలా అయితే ఇండియన్ ఆర్మీ టెర్రరిస్ట్ల నివాసాలను ముందుగానే గుర్తించి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా గుర్తించిన తర్వాత వాటిని మాత్రమే లొకేట్ చేసి మిసైల్ డ్రాపింగ్స్ అనేవి జరిగాయి. ఎక్కడా కూడా సివిలియన్స్ మీద దాడి అనేది జరగలేదు. విజువల్స్ లో మనం క్లియర్ గా చూస్తున్నాము. ఇక్కడ ఒక ఇంటిని మనం చూస్తున్నాము, ఎక్కడైతే మసూద్ ఇంటిని మనం చూస్తున్నాము. మసూద్ ఇంటి మీద మిసైల్ డ్రాపింగ్స్ జరగటం, ఆ తర్వాత కంప్లీట్ గా కూడా అది మొత్తం మనం మిసైల్ డ్రాప్ అయిన ఆ ప్రదేశాన్ని క్లియర్ గా చూస్తున్నాం. కింద మొత్తం కూడా ఒక హోల్ పడిపోయిన విజువల్స్ మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. మిసైల్ డ్రాపింగ్ అనంతరం కూడా అది మొత్తం కూడా కూలిపోయింది. విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది మనకి పైన నుండి మిసైల్ డ్రాపింగ్ జరిగింది. మిసైల్ డ్రాపింగ్ జరిగిన ప్రదేశంలో మొత్తంగా ఒక హోల్ పడిపోవడం, ఆ తర్వాత భూమి లోపలికి చొచ్చుకుపోయిన విజువల్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో ఈ ఒక్క దాడిలోనే 30 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. మొత్తం అందరూ కూడా టెర్రరిస్టులు మాత్రమే చనిపోయారు. ఎక్కడా కూడా సివిలియన్స్ చనిపోలేదు. సివిలియన్స్ మీద ఎటువంటి అటాక్ జరగలేదు. కేవలం ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో టెర్రరిస్టులు మాత్రమే మేజర్ పిన్ పాయింట్ అటాక్ చేసేందుకు ఇటు ఇండియన్ ఆర్మీ ముందు నుండే హోంవర్క్ చేసుకొని శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ట్రాక్ చేసి ఎవరెవరు ఎక్కడున్నారు అనేది చూసిన తరువాతనే మిసైల్ డ్రాపింగ్స్ అనేది జరిగాయి. ప్రెసెంట్ మనం మసూద్ కి సంబంధించిన ఇంటి విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే ఆ విజువల్స్ లో క్లియర్ గా కనిపిస్తోంది మిసైల్ డ్రాపింగ్ జరిగిన విజువల్స్. మిసైల్ డ్రాపింగ్ అయిన తర్వాత ఏ రకంగా మొత్తం కూలిపోయిందో ఆ విజువల్ మొత్తం కూడా మనకు కనిపిస్తోంది. సో ఇందులోనే మసూద్ ఉన్నాడు. అయితే ప్రెసెంట్ మనం చూస్తోంది ఒక మద్రసా. ఈ మద్రసాలోనే మసూద్ తలదాచుకుంటున్నట్టుగా తెలుస్తోంది. బవహల్పూర్ మద్రసా. ఇందులో మసూద్ ఉన్నట్టు సమాచారం అందుకున్న అనంతరం కూడా ఇండియన్ ఆర్మీ పక్కా ఇన్ఫర్మేషన్ తరువాత మిసైల్ డ్రాపింగ్ చేశారు. మిసైల్ డ్రాపింగ్ అనంతరం కూడా మద్రసా మొత్తం పగిలిపోయిన విజువల్స్ మనకి కెమెరాలో స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి.